హారర్ సినిమా ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇలాంటి సినిమాలు ఎంత బాగా టెన్షన్గా ఉంటాయో అంత విజయాన్ని సొంతం చేసుకుంటాయి. కన్నడంలో మమ్మీ సినిమాని తెలుగులో చిన్నారిగా డబ్బింగ్ చేశారు. సీనియర్ నటుడు ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రధాన ఆకర్షణగా ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిన్నారి భయపెట్టిందా, బోల్తా కొట్టిందా తెలుసుకోవాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. గోవాలో తన భర్త ఆఖరి కోరిక తీర్చేందుకు కొండల మధ్య ఉన్న విల్లాలోకి తన కూతురు క్రియతో సహా వస్తుంది ప్రియా. తన 4 ఏళ్ల కూతురు ఏమీ తోచక ఆడుకునేందుకు ఎవరూ లేక అక్కడ స్టోర్ రూమ్లో ఉన్న బొమ్మని తీసుకుంటుంది. ఆ బొమ్మ బయటికి వచ్చినప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. క్రియ బొమ్మని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తుంది. నేను దెయ్యాన్ని చూశాను అని ప్రియకి చెప్తుంది. ఇక ఆ బొమ్మలోని ఇంట్లో ఉన్న వారితో ఆడుకుంటుంది. అసలు ఈ బొమ్మలో ఉన్న ఆత్మ ఎవరిది, దాని కథ ఏంటో తెలుసుకోవాలంటే చిన్నారి సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే భయపెట్టే హారర్ అంశాలే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇక చిన్నపిల్ల యువీనా ప్రియాంక యాక్టింగ్స్ సినిమాకి హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. సినిమాలో చాలా అంశాలు భయపెట్టేవిగా ఉంటాయి. కథతో పాటుగా మనం వాటిని చూస్తూ చేతులు గట్టిగా పట్టుకొని థియేటర్స్లో కూర్చుంటాం. ఇలాంటి పాప తల్లి ఎపిసోడ్స్ గతంలో ఎన్నో హారర్ సినిమాలు చూసినా కూడా ఇది కొత్తగా ఉంది. ఇలాంటి సినిమాలకి కథ అక్కర్లేదు, కేవలం భయపెట్టే సీన్స్ ఉంటే చాలు. అది చక్కగా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్ సినిమాని నిలబెడుతుంది. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో కథ ఎంతసేపుకు ముందుకు నడవదు. లాగ్ సీన్స్తో బోరింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా భయపడ్డాము అన్న చోట అది కళ అని చెప్పేస్తారు రొటీన్గా. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా అంతగా బాగోలేదు. డబ్బింగ్ వాల్యూస్ ఇంకా బాగుంటే బాగుండేది. ఈ ఎపిసోడ్ అంతా బోరింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా అనుకున్నంతగా ఏమీ ఉండదు. పాయింట్ తెలిసిపోయింది కనుక కిక్ ఉండదు. సినిమా అక్కడక్కడ చాలా డల్గా అనిపిస్తుంది. స్పీడ్ నేరేషన్ ఉండదు. ఇక ఈ సినిమాలో ఎడిటింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్లో భయపెట్టిన అంశాలకు సెకండ్ హాఫ్లో కన్క్లూజన్ ఇవ్వలేకపోయారు. విశ్లేషణ: హారర్ సినిమాలను ఎప్పుడు థియేటర్స్లోనే చూడాలి. బ్రేక్ వేస్తూ టీవీల్లో చూడాలంటే విసుగ్గా ఉంటుంది. ఆ ఫీల్ని అనుభవించాలి అంటే థియేటర్స్కి వెళ్లాల్సిందే. చిన్నారి సినిమా కూడా అలాంటిదే. ఖచ్చితంగా హారర్ సినిమా లవర్స్కి నచ్చుతుంది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని రూల్ లేదు కాబట్టి ఈ సినిమాని ధైర్యంగా చూడొచ్చు. వీకెండ్ ఖాళీగా ఉండి కాస్త టెన్షన్గా భయపడదాం అనుకునే వాళ్ళు, హారర్ సినిమా ప్రేమికులు ఈ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. డిసప్పాయింట్ మాత్రం కారు. ఈ సినిమాకి ఈగల్ మీడియా ఇచ్చే రేటింగ్స్ 1.5/5. Like and subscribe Eagle Media Works.